గుంటూరు జిల్లా తాడేపల్లిలో రంగా వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. మణిపాల్ హాస్పిటల్ వద్ద మహానాడు సుందరి నగర్కి చెందిన రాధా రంగా మిత్రమండలి ఆధ్వర్యంలో 1000 మంది పేదలకు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రంగా తనయుడు వంగవీటి రాధా పాల్గొని రంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వంగవీటి మోహన్ రంగా గారు 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా నియమితులయ్యేటువంటి పరిస్థితుల్లో ఆయన్ని ఫ్యాక్షన్ టీము ఆయన మర్డర్ చేశారు. లేకపోతే ఈరోజు ఆయన ముఖ్యమంత్రిగా ఉండేవాడు ఆంధ్రప్రదేశ్కి. దురదృష్టం. అయితే ఈరోజు చెప్పాలంటే రంగా గారు 30 సంవత్సరాలు అయినా కూడా మర్డర్ జరిగి ఈరోజు కూడా ఆయనకి కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. కృష్ణా జిల్లాకి వంగవీటి మోహన్ రంగా గారి పేరు పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాము. అదే కాకుండా కర్నూలుకు కూడా దళిత సీఎం అయినటువంటి దామోదర్ సంజీవ్ గారి పేరు కూడా పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. వంగవీటి రాధాకృష్ణ గారికి మంత్రి పదవి ఇవ్వాలని చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కేవలం వంగవీటి మోహన్ రంగా భిక్షతో ఆ రోజు అధికారంలోకి వచ్చింది. వస్తే వంగవీటి రత్నకుమార్ గారు కానీ, వంగవీటి శోభనా చలపతిరావు గారు కానీ, మన వంగవీటి రాధాకృష్ణ గారికి కానీ ఎవరికి కూడా మంత్రి పదవులు ఇవ్వకుండా ఆ రోజు కాంగ్రెస్ పార్టీని కుట్ర చేసి ఆంచవేయటం మనం చూసాం. మొన్న ఎన్నికల్లో కూటమి కోసం బీజేపీ, తెలుగుదేశం మన ప్రీతమ నాయకుడు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి 36వ వర్ధంతి కార్యక్రమాలు చాలా ఘనంగా పకడ్బందీగా చేశారు. ముందుగా కమిటీ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు. అదేవిధంగా మరి ముఖ్యంగా ముఖ్య అతిథిగా మన రాధాబాబు గారు వచ్చారు. రాధాబాబు గారు ఉదయం నుంచి సాయంత్రం కూడా పిల్లలు జరగడం ఆధారితం కాదు. రంగా గారు అంటే తాడేపల్లి ప్రాంతానికి ఒక గొప్ప అండ. నేను 88 నుంచి ఈ ఊళ్ళో ఉంటున్నాను. ఆయన 10లో ఐదుగురు ఇక్కడ కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా రంగా గారి పేరు చెప్పుకొని బ్రహ్మాండంగా ఉండేవాళ్ళు. రంగా గారి ఆశయాలు ఈరోజు 36 సంవత్సరాలు, 37 సంవత్సరాలనే రాష్ట్రం మొత్తం కూడా రంగా గారి యొక్క వర్ధంతి కార్యక్రమాలు చేస్తున్నారంటే ఆయన పేద ప్రజల బడుగు బలహీన వర్గాలకి ఎంత అండగా ఉండేవాడో అర్థమవుతుంది. అదే స్ఫూర్తి కొనసాగిస్తామని చెప్పి గమనిస్తూ